చెల్లి అన్నం పెడితే ఏంది వచ్చి ఇక్కడ కూర్చున్నావు రా తిందు. నాకు అసలు ఆ కర్రీ వద్దు, నేను అసలు అన్నం తిన్ను. అట్లా అంటే ఎట్లమ్మా, నీకోసమే కదా హెల్దీగా చేస్తారా, తిందురా. చిచ్చి ఆ కర్రీ నేను అసలు తిన్ను, నేను ఆర్డర్ పెట్టుకుంటా. అరే ఆర్డర్ అంటే ఏంది రా తినిపిస్తారా, తిందురా. నాకేమొద్దు ఆ కర్రీ, నువ్వు చేసేటప్పుడే చూసా నేను. అబ్బా పప్ప నువ్వైనా ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చుగా. ఎందుకు తల్లి, ఇంట్లో వండింది మంచిదే కదా, మంచి హెల్దీ ఫుడ్ తినొచ్చు కదా, ఎందుకు మమ్మీని అలా సతాయిస్తావు? ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కర్రీ చూసేసరా. ఏదైతే ఏంటి తల్లి, హెల్దీ ఫుడ్డే కదా, తినొచ్చు కదా, ఎందుకు? కర్రీ చూసి వచ్చిన తర్వాత మాట్లాడు. ఓకే. వామ్మో ఈ కర్రీయా? చెల్లి పాప బయటికి వెళ్దాం రా అమ్మ, ఆర్డర్లు ఎందుకులే. ఇప్పటిదాకా హెల్దీ అది ఇది అనేదో అన్నావు. అప్పుడప్పుడు తినొచ్చమ్మా బయటకు వెళ్ళి, ఏం పర్వాలేదు, వచ్చేసి. చూడండి అత్తయ్య, లంచ్ చేయమంటే ఒకరికి ఇద్దరు, మీ అబ్బాయి మీ మనవరాలు బయటికి వెళ్ళి తింటారంట, వండింది ఏం చేసుకోను. వీళ్ళు ఎప్పుడు ఇంతే. ఏంటే నువ్వు బయట తిండి తిండు బాగా అలవాటు అయిపోయింది. మమ్మీ ఎంతో కష్టపడి మీకోసమే కదా ప్రిపేర్ చేసేది. అయినా నువ్వైనా చెప్పాలి కదరా దానికి. అది చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. బయట ఫుడ్ తింటే ఎంత అన్హెల్దీ అనేది తెలియాలి కదా. నువ్వు చెప్పడం పోగా ఇంకా మళ్ళీ దాంతో కలిసి నువ్వు కూడా బయటకు వెళ్తా అంటావా? ఈ ఆర్డర్లు పెట్టుడు బయట తినడు బాగా అలవాటు అయిపోయింది. అన్ని ఫుడ్ కలర్స్ వేస్తున్నారు, అంతా అసలు ఫుడ్ బాగుండట్లేదు. పాపం అది ఎంతో కష్టపడి ఇంట్లో వండింది. వెళ్ళి తినండి, బయటికి లేదా ఏం లేదు. నానమ్మ ఏం కర్రీయో తెలుసా నీకు? అసలు ఇంత క్లాస్ పీక్తున్నావు. ఏం కర్రీనే? కాకరకాయ పులుసు. ఒరే ఉండ్రా, నేను కూడా వస్తున్నా మీతో. అత్తయ్య